2024లో ఏపీలో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది సార్. ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది వైసీపీది? వైసీపీది ఏముందంటే రోడ్లు బాగలేదు, అస్సలు బాగలేదు. రోడ్ల మీద మన పాత పొలం యాక్సిడెంట్ అయింది. మన తాటర వచ్చి గుద్దేసింది పడింది, ఆటో అప్పుడే అయిపోయింది. అంత రోడ్లు అస్సలు బాగలేదు. పరిపాలన అంత ఎదురుమంది పరిపాలన. ఈ వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? వారంటీ బాగానే ఉంది. మరి అమ్మఒడి కొంతమందికి వస్తుంది, కొంతమంది గుర్తులేదు. ఎవరికి భూమి ఎక్కువ ఉందని వాళ్ళకి తీసి పడేస్తున్నాడు. ముందు చెప్పలేదు కదా మనకి ఇస్తారని, తర్వాత ఇలా ఎప్పుడు కొంతమంది తీసి పడేసాడు. అది ఎక్కడ దాకా న్యాయం చెప్పండి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి వస్తున్నారు కదా, ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? అది జనాల్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకు తెలియదు ప్రతిదానికి అయితే. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని లెక్కేస్తాం. రాబోయే 30 సంవత్సరాల పాటు నేనే సీఎం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అనుకోవడం తప్ప ఉంది. నేను ఈ మొత్తం అంతా ఇవాళ అమ్మకం అంతా నాకు వచ్చేయాలని కోరుకుంటాను. ఇవాళ మనకు వచ్చేది కాదు కదా, ₹1,00,000 రావాలని కోరుకుంటాను. అది రాదు కదా. దేవుడు ఎంత పెట్టాలో అంత పెడతాడు. దేవుడు నెరవేర్చి మేము కోరుకునేది అంతే. మద్యపాన నిషేధం జరిగింది ఏపీలో. మధ్యాహ్నం ఎక్కువైంది. ఇంకా 13 సంవత్సరాలు కుర్రలు కానీ పెద్దోళ్ళు దాకా తాగుతున్నారు. డబ్బులు ఎవరో లెక్క చేస్తలేదు. ఎవరైనా తాగి ఇంకో మన పువ్వు ధనిలో ఉన్నారు. సంవత్సరం నాన్నకూడదు కానీ రేసం మాట్లాడుతున్నాను. 2000 ఇప్పుడు మన రోజా గారు పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ వ్యాఖ్యలు చేస్తారు కదా, ఎంతవరకు కరెక్ట్ అది? అది మనకి ఏది చెప్పలేం కానీ అది ప్రభుత్వం గొడవలు ఎలా ఉంటాయంటే మనం అగ్గేసి ఇంకా రేజ్ అవుతుంటుంది. దాంట్లో మన తలదోషలో కూడా మంచిది. ఒక్క మాటలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారని చెప్పడానికి ఏముంది. మనం అయితే ఇస్తాం కదా, పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం.